ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి పానకం, ఈసారి పూనకం. ఈ జెండా మీద ఏదో ఉంది మ్యాన్. రెడ్ అండ్ గోల్డ్ లో ఉండడం వల్ల ఆర్సీబీ అనద్దు. అండ్ ఈ ఇక్కడ ముక్కుపోగుంది సెప్టమ్ కి, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. రెహమాన్ ఒక్కసారి తలుచుకుని కొడితే రామ్ చరణ్ తేజ్ ఇన్ బియర్డ్ ఇస్ వేరే అసలు. బుచ్చి మామూలుడు కాదు. బుచ్చి ఈజ్ వెరీ రా, వెరీ యూనిక్, వెరీ ఒరిజినల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 10th Jan మిస్ అయింది. 27th March 2026లో తిరిగి ఇచ్చేస్తున్నాం గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పెద్ది ఫస్ట్ షాట్ అని పెద్ది గ్లిమ్స్ వదిలేరనమాట. సో మనం యాజ్ యూజువల్గా చూసేలాగా పెద్ది ఫస్ట్ షాట్ని 0.25x పెట్టి ఈచ్ ఫ్రేమ్ చూసుకుంటూ వెళ్ళి మనకి మొత్తం ఒక ఫీల్ ఎలా అనిపించింది. ఇట్స్ అ స్మాల్ గ్లిమ్స్, 1 minute 4 seconds ఆఫ్ గ్లిమ్స్ అనమాట. సో అది ఎలా అనిపించిందో మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. అసలు ఎలా అనిపించింది. లెట్ మీ స్టార్ట్ విత్ ఆస్కింగ్ యూ గైస్ దిస్ క్వశ్చన్. డిడ్ యూ లైక్ ది టైటిల్ పెద్ది? 300 votes-లో 66% సేస్, 68% సేస్ యూనిక్గా సూపర్ ఉంది అని, విచ్ ఈజ్ నైస్. నాకు పర్సనల్లీ ఈ పెద్ది అనే టైటిల్ ఎలా అనిపించింది అంటే, నాకు కూడా యూనిక్గా అనిపించింది. ఊరు స్టోరీ అది. ఒక ఊరులో ఉన్న ఒక క్యారెక్టర్ స్టోరీ గురించి మాట్లాడినప్పుడు ఎంత యూనిక్గా ఉంటే అంత మంచిది. అండ్ ఒక క్యారెక్టర్ జర్నీ గురించి చెప్తున్నారు కాబట్టి ఒక పేరు వచ్చేలా, ఊరు అవి ఇవి కాకుండా మనిషి పేరు వచ్చేలా పెట్టారనమాట. అండ్ నాకు పర్సనల్లీ ఇంకొకటి ఏమనిపించిందంటే, పాన్ ఇండియన్ సినిమాలు కానీ, పెద్ద సినిమాలకు కానీ, లేకపోతే వేరే వేరే లాంగ్వేజెస్లో డబ్ అవ్వబోయే సినిమాలకు కానీ ఇలాంటి ఒక షార్ట్ నేమ్ అండ్ కొంచెం అందరూ పలికే నేమ్ ఉంటే బెటర్ అనేది అనిపించింది అనమాట. సో మంచిగా అనిపించింది. నో ఇక లేట్ చేయకుండా లెట్ us గెట్ గోయింగ్. యాజ్ యూజువల్ ஒரு 4K ఇరుక్కు, తర్వాత 0.25 ఇరుక్కు, తర్వాత సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్స్. అసలు మీరు మంచి సుకుమార్ రైటింగ్స్ అనే ఈ స్కూల్ నుంచి, సుక్కు స్కూల్ నుంచి ఎంతమంది వస్తున్నారంటే మామూలుగా రావట్లేదు, కేకలే. అరే ఇది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఈ జెండా మీద ఏదో ఉంది మ్యాన్. అంటే ఇది ఒక టీం అనుకుంటా, ఆ ఊరి టీం జెండాలు అనుకుంటే ఇవి. బట్ ఆ ఊరి టీం జెండాలకి సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. బట్ రెడ్ అండ్ గోల్డ్లో ఉండడం వల్ల ఆర్సీబీ అనద్దు. రెడ్ అండ్ గోల్డ్లో ఉండడం వల్ల కొంచెం కనిపించట్లేదు. ఆర్సీబీ జెండా అని ఎవరన్నారు? ఎవడో అనలేదు, వాడే అనుకున్నాడు. ఇదేదో గోల్డ్ రెడ్ అని చెప్పా అంతే, ఆర్సీబీ కాదనే నేను అన్నది. నేను ఎస్ఆర్ఎస్ ఫ్లాగ్ అనుకున్నా. వద్దురా రే, వద్దు. ఓకే, రమేష్ బాబా, మిస్టర్ యూనిక్ వీళ్ళందరూ కామెంటెడ్ ఆ ఫ్లాగ్స్ మీద విజయనగరం అని రాసుంది బ్రో అని. ఓ నైస్ నైస్. ఓకే, బాగా కనిపెట్టారు, విచ్ వెరీ గుడ్. వన్ గుడ్ థింగ్ ఈజ్, అంటే ఇప్పుడు గ్లిమ్స్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతకు మించి ఏం రివీల్ చేయరు గ్లిమ్స్లో. బట్ ఇందులో చాలానే రివీల్ చేశారనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ ఆర్ అసలు ఈ పెద్ది అనే క్యారెక్టర్ ఎలా ఆలోచిస్తాడు అన్నదాన్ని క్లియర్గా ఒక్క లైన్లో చెప్పేశారనమాట. అసలు ఒకటే పని చేస్తూ బతుకుతా ఉండడానికి ఎందుకు ఇంత పెద్ద జీవితం అని చెప్పి, నచ్చిందంతా చేసుకుంటూ పోవడమే అని చెప్పాడు అనమాట. విచ్ ఈజ్ వెరీ లవ్లీ. ఎందుకంటే పర్సనల్లీ నా లైఫ్లో నేను ఫాలో అయ్యే ఫ్యాక్ట్ అది. లేకపోతే ఈ పాటికి మనం కూడా ఐటీ జాబ్ ఉంది కదా అని ఐటీ జాబ్ చేసుకుంటూ పోయేవాళ్ళం. కానీ అలా కాదు, ఒకటే పని ఎందుకు చేయాలి, నచ్చిన పనులన్నీ చేయొచ్చు కదా అని చెప్పి మనం కూడా ఎలా ఉన్నాం. సో సంథింగ్ ఏ వెరీ గుడ్ ఫిలాసఫీ దట్ ఐ ఆల్సో అబైడ్ బై, విచ్ ఈజ్ నైస్. ఊరుల్లో క్రికెట్ టోర్నమెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి, వెరీ రూరల్ క్రికెట్ టోర్నమెంట్స్. ఫుల్ రాగా, ఇప్పుడు పంచ్ ఆన్ ది బ్యాక్ ఫుట్, లేకపోతే ఇలా కవర్ డ్రైవ్ ఇలాంటివి కాకుండా కొత్త పెడేప్కే సౌండ్ వచ్చేలాంటి కొత్త 6 కొట్టేయాలి అన్నట్టు అలాంటి ఒక ఊరి టోర్నమెంట్స్లో మనోడు పెద్ద ఈజ్ సూపర్ డూపర్ మంచి బ్యాట్స్మెన్ అనుకుంటా.
ఇదొక ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ రేట్ ఉంటుంది కదా, ఇందులో పెద్ద క్యారెక్టర్ హీఈస్ స్టోనర్ అనుకుంటా, అంటే స్మోక్ చేస్తా ఉన్నాడు. మరి ప్రతి దాంట్లో చూపించారు. అండ్ ఇక్కడ ముక్కు పోగుంది సెప్టమ్కి, విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది ఏదో ఒక దీని పేరేంటి, కీ చైన్ లాంటిది ఏదో చిన్నది గజ్జలో ఏవో ఉన్నట్టున్నాయి. ఈ పూసల దండ, ఆ పూసల దండ బ్యాట్గా ఉంటుంది అనుకుంటా ఇప్పుడు. అది గవ్వలు గజ్జలు అంటున్నానంటే సారీ మై బ్యాడ్. బ్యాట్కి గవ్వల దండ ఏదో కట్టేసింది. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. An A.R. Rahman musical, man, the most exciting thing about this project for me personally is A.R. Rahman musical. రెహమాన్ ఒక్కసారి తలుచుకుని కొడితే అసలు మామూలు ఒరిజినాలిటీ ఉండదు. బీజిఎం ఏం అనిపించలేదు నాకు. బీజిఎం కూడా కొత్తగా అనిపించింది, కొంచెం మెర్సల్లా అనిపించింది. మెర్సల్లో ట్రైలర్ గ్లిమ్స్ కానీ ఒక ఓఎస్టీ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో అలా అనిపించింది. ఆఫ్టర్ ఆల్ బక్కోడు బండోడు బీజిఎమ్స్, ఫైనలీ అండ్ ఓజీ బీజిఎం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ మనకి. తమిళ్లో లబ్బర్ పందు సినిమా కూడా అలానే ఉంటుందిలే. అదే మరి అలాగా ఒక జోన్లో పెట్టేయద్దు. ఇప్పుడు క్రికెట్ 2 సినిమాల్లో ఆడితే, ఇప్పుడు దసరాలో ఆడారు, లబ్బర్ పందులో ఆడారు, పెద్దలో ఆడారు, 3 సినిమాలు ఒకటేనా? లబ్బర్ పందు దసరా 2 ఒక సినిమాలేనా? ఇట్ ఈస్ జస్ట్ దట్ ఊరి క్రికెట్ అంతే. అదర్ దాన్ దట్ నథింగ్ ఈజ్ సిమిలర్. ఇప్పుడు లబ్బర్ పందు ఈజ్ టిపికల్లీ అండ్ ఈగో స్టోరీ బిట్వీన్ 2 క్రికెట్ ప్లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్. దానికి లవ్ స్టోరీని ఎంటర్టైన్ చేశారు. పెద్ది టీం వర్సెస్ ధరణి టీం మ్యాచ్. ఒకళ్ళేమో పవ్వ కొడతా ఉంటారు, ఇంకొకళ్ళేమో ఇంకోటి కొడతా ఉంటారు. ఇద్దరు గట్టిగా ఉంటుంది అసలు. ఓన్లీ క్రికెటే కాదనుకుంటా, వేరే స్పోర్ట్స్ కూడా ఉంటాయంట. కానీ ఇప్పుడు వరకు వచ్చిన వాటిలన్నిటిలోని జస్ట్ క్రికెట్ చూపించారు. ఫస్ట్ లుక్లో కానీ, ఇప్పుడు ఫస్ట్ షాట్లో కానీ. షాట్ మరి క్రికెట్ షాటే కదా ఉండేది. ఫస్ట్ షాట్ క్రికెట్, సెకండ్ షాట్ కబడ్డీ, థర్డ్ షాట్ కుస్తీ పోటీ. ఇంకా అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ రాకి అది కాదు నాకా. క్లోజప్స్లో అన్న మామూలుగా లేడు. ఇక్కడ చూసారా, కొంచెం గెడ్డం నెరిసింది. ఇట్స్ నాట్ లైక్ ప్రాపర్ బ్లాక్ బియర్డ్ కాకుండా కొంచెం నెరిసిన గడ్డం ఉంది. ఇదిగో ఈ ముక్కు పోగుంది, లుక్ బాగుంది, ఇంటెన్స్ ఉన్నాడు. మామూలు రామ్ చరణ్ తేజ్ ఇన్ బియర్డ్ ఈజ్ వేరే. అసలు అన్నకి మంచి లుక్ మాత్రం భలే డిజైన్ చేశారు. అసలు ఇక్కడ చెవి పోగు, ముక్కుకి పోగుంది, క్రేజీ ఉంది అసలు. ఈ లుక్ మీకు ఎలా అనిపించింది? పెద్దలో చరణ్ అన్న లుక్ నచ్చిందా లేదా అది చెప్పండి. 91%కి నచ్చు, 92%. యునానిమస్ మ్యాన్. లుక్ సూపర్ ఉంది లుక్. అండ్ గైస్, మీకు ఎవరికైనా తెలుసా ఇదేంటి విజయనగరం స్లాంగా, శ్రీకాకుళం స్లాంగా? ఏ స్లాంగ్ ఇది ఎగ్జాక్ట్లీ మీకు తెలిస్తే చెప్పండి ఒకసారి నాకు. శ్రీకాకుళం స్లాంగ్, ఉత్తరాంధ్ర స్లాంగ్ కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ కూడా టెల్ మీ అనేది సెప్ మే అంటాడు అనమాట. బాగుంది అసలు, మంచిగా అనిపించింది స్లాంగ్ మాత్రం. ఈ షార్ట్ బాగుంది, కానీ ఈ డ్రెస్తోనే చాలా ఉన్నాయి. అంటే లైక్ ఈ షర్ట్తో చాలా షార్ట్లు ఉన్నాయి. సో సినిమా తీసిందే చాలా తక్కువ, సో ఆబ్వియస్లీ అన్నీ రావు. కానీ ఇదేంటంటే, ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే, మరి ఇక్కడ చెరుకు గళ్ళు కొట్టే మిషన్ లాగా ఉంది, అంటే చెరుకు రసం చేసే మిషన్ లాగా. మరి అదేంటో నాకు ప్రాపర్గా తెలీదు. ఇదేదో ఫైట్ సీన్ అనుకుంటే, ఇది ఏదో ఆయిల్ తయారు చేసే ప్లేస్ ఇది. రుద్రాక్ష మాల. బెల్లం తయారు చేసే ప్లేస్ నుంచి హీఈస్ గోయింగ్ టు ప్లే క్రికెట్. నైస్. అక్కడ బెల్లం తయారు చేస్తారనుకుంటా, జాగరీ ఫ్యాక్టరీ. నైస్. వచ్చాడు అన్న, అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు డైరెక్ట్. జూయి ట్రాక్టర్ మీద నుంచి దూకి ఎగిరితే అక్కడ దూకాడు చూడండి, అది బాగుంది. ట్రాన్సిషన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ట్రాన్సిషన్. యా. బుచ్చిబాబు సన్ ఆఫ్ ఫిలిం. గైస్, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. బుచ్చి మామూలుడు కాదు. బుచ్చి అనుకున్నట్టు తీస్తే మామూలు కాదు, ఒక రేంజ్లో ఆడిద్ది సినిమా. ఇది మై పర్సనల్ హంబుల్ ఒపీనియన్. హంబుల్ కాదు, స్ట్రాంగ్ ఒపీనియన్. బుచ్చి మామూలుడు కాదు. బుచ్చి ఈజ్ వెరీ రా, వెరీ యూనిక్, వెరీ ఒరిజినల్. కల్మషం లేని ఒక థాట్ ప్రాసెస్ ఉన్న డైరెక్టర్. అందుకని బుచ్చి మామూలుడు కాదంట నేను. టైటిల్ ఫాంట్ కూడా నచ్చింది నాకు. టైటిల్ ఫాంట్ ఈజ్ బాగుంది, రా ఉంది, కలర్ కూడా బాగుంది.
టైటిల్ ఫాంట్ ప్లే గ్రౌండ్లో ఉంది. ఓకే, ఇంకా ది అల్టిమేట్ షాట్, అందరూ మాట్లాడుకోబోయే షాట్ కానీ అది ఇదనమాట. ఇక్కడ చూస్తే మీరు ఐ డోంట్ నో ఈయన ఎవరో మరి నాకు అర్థం కావట్లే, వెరీ అవుట్ ఫోకస్డ్ ఉంది, కానీ ఊరి జాతర, ఊరి తిరణాల్లో క్రికెట్ మ్యాచ్ అన్నట్టు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టే ఆ గవ్వల ఇది పెట్టుకుని, మనకు అక్కడ మీకు తెలిసిందే కదా, ఓ బ్యాట్ ఉంటుంది, ఆ బ్యాట్కి గ్రిప్ ఉండదు, ఏం ఉండవు, థ్రెడ్డింగ్ కూడా ఊడిపోయి ఉంటుంది. అలాంటి ఒక వెరీ వెరీ రా బ్యాట్. అండ్ మనకున్న బ్యాట్ని కాపాడుకోవడానికి గాలిపటాలు ఎగరేసే నైలాన్ ఇది ఉంటుంది కదా, దారాన్ని ఫెవికాల్తో కట్టి ఇక్కడ కడతాం, ఎక్కడైతే ఇంపాక్ట్ ఏరియా ఉంటుందో. ఇప్పుడు పాత బ్యాట్లు వాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ సచ్ థింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ షాట్ బాగుంది. ఇక్కడ డ్రెస్ మార్చాడు, ఈ అంపేరేంటి వింతకున్నాడు, బాగుంది, ఈ షాట్ బాగుంది. ఇది మళ్ళీ అదే ఫస్ట్ ఆ జాగ్రీ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన టైంలోదే ఇది. ఈ షాట్ మాత్రం భలే ఉంది అసలు. ఇప్పుడు మీరు లాజిక్లు అడుగుతారు కదా, ఏంట్రా అలా ముందుకు వచ్చాడురా, అసలు ఆ బౌలర్ గాడు ఎవడరా, ఏందిరా షాట్ అని. సినిమా ఇట్ ఈస్ అన్న. అసలు పెద్ది అంటే ఏంటి మీనింగ్? యాక్చువల్లీ నాకు తెలిసింది నేను చెప్తా. ఆ ఏరియాల్లో బేసికల్లీ తెలుగు ప్లేసెస్లో పెద్దిరెడ్డి, పెద్దిరాజు అనేది ఒక పేరు, అంటే అది ఒక నేమ్ కింద వాడుకుంటారు. ఇప్పుడు మా తాతయ్య ఉన్నారు, మా మమ్మీ వాళ్ళ డాడీ, ఆయన పేరు పెద్దిరాజు. సో అదొక నేమ్ అంతే, ఆ నేమ్ని వాడతారు. మరి అది ఏ దేవుడు రిఫరెన్సో నాకు తెలియదు, కానీ అసలు స్టెప్ అవుట్ అంటే మామూలు స్టెప్ అవుట్ కాదు, ఒక రేంజ్ స్టెప్ అవుట్ ఇది. కానీ ఇది ఇప్పుడు ఇలా కింద కొట్టాడు కదా, ఇక్కడ ఈ బ్యాట్ చూస్తే, ఈ బ్యాట్ ఏమి నార్మల్ బ్యాట్లు కాదు ఇవి. వాళ్ళు క్రికెట్ ఆడుకునే టైంలో బ్యాట్లు ఎలా ఉంటాయి, రూరల్ క్రికెట్, నాటు క్రికెట్. అండ్ మీకు ఈజీగా తెలుసు, హ్యాండిల్ పిచ్చ లూజ్ ఉంటాయి, వాటిని థ్రెడ్స్ కట్టి ఇలా చేస్తాం. ఇలా ఎందుకు యూజువల్లీ మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కానీ, యూజువల్లీ మేము మా ఊర్లో అది క్రికెట్లు చూసినప్పుడు కానీ వాళ్ళు ఇలా కింద కొడతారు. ఆ హ్యాండిల్ బ్యాట్ కరెక్ట్గా అతుక్కుని ఉంటాయి అని. అలాంటి ఒక షాట్ ఇది. జస్ట్ ఇలా కింద కొట్టి మళ్ళీ ఇంకో స్టెప్ అవుట్. లిటరల్లీ గుడ్ లెంత్ కూడా కాదు ఇది, ఫుల్ లెంత్ బాల్ని స్లాట్ బాల్ చేసాడు. నైస్ షాట్, ఎక్సలెంట్ షాట్ అసలు. అంటే క్రికెట్ షాట్ కాదు, సినిమాటిక్ షాట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 10th Jan మిస్ అయింది, 27th March 2026లో తిరిగి ఇచ్చేస్తున్నాం గైస్. గ్లోబల్ రిలీజ్. వేదవర్ధన్ గురు కామెంటెడ్, ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి పానకం, ఈసారి పూనకం. సూపరు, మామూలుగా కాదు. జస్ట్ ఇమాజిన్ లైక్ మనకు తెలుసు సుక్కు సార్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా రైట్ నౌ. ఆయన స్కూల్ నుంచి, ఆయన కింద నుంచి వచ్చిన 2 స్టూడెంట్స్, ఆయన దగ్గర పనిచేసిన 2 డైరెక్టర్లు ఒకే టైంలో 2 మామూలు కాదు, రా రస్టిక్ ఒరిజినల్ సినిమాలు చేస్తున్నారు. తెలుగు సినిమాలు ఎలా ఉండాలంటే, కొడితే మార్చ్ ఎండింగ్ 2026లో మొదలెడితే ఒక 2 నెలలు ఇండియా మొత్తం ఓన్లీ తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఆ రేంజ్లో ఉండాలి 2 సినిమాలు. ప్యారడైజ్ మామూలుగా ఉండదు. ప్యారడైజ్ అంటే మనం ప్యారడైజ్ బిర్యానీ అది ఇది అనుకుంటాం, కానీ ప్యారడైజ్ హ్యాజ్ ఎ స్టోరీ ఇన్ హైదరాబాద్. పాతకాలంలో యాబిడ్స్ ఈ ఏరియాలో ఎక్కువ స్లమ్ ఉండేదంట, ఆ స్లమ్ని ప్యారడైజ్ అనేవారంట. అలాంటి ఒక స్టోరీతో ఓడెలా ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రా, వెరీ రస్టిక్, పిచ్చ యూనిక్గా తీస్తున్నాడు. అదే కావాలి మనకి. వీఆర్ నోన్ ఫర్ అవర్ సినిమాటిక్నెస్, హ్యూజ్నెస్. దానికి రానెస్ టచ్ అయితే మామూలుగా ఉండదు. అగైన్ బుచ్చి ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్. బుచ్చి ఊరు స్టోరీలు తీసి బుచ్చి మంచి మొమెంట్స్ పెట్టాడంటే తాండవమే, మామూలుగా ఉండదు. 2 బాడాలి, 2 ఒకే టైంలో వస్తున్నాయి, కుమ్ముడే అద్దన్నమాట మ్యాటరు. కోర్స్ రెహమాన్ సార్ మంచి మ్యూజిక్ ఇవ్వాలి, మనందరికీ ఒక మంచి ఆల్బమ్ ఇవ్వాలని కోరుకుందాం. ఓవరాల్గా సినిమా బాగుండాలని కోరుకుందాం. అది మ్యాటరు. నాకైతే మంచిగా అనిపించింది పెద్ద ఫస్ట్ షాట్. మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్స్లో చెప్పండి. యూనిక్గా ఉంది అండ్ గుడ్ వైబ్స్ వస్తున్నాయి. ఏదో తేడా అని ఏం లేకుండా బుచ్చి ఆన్ ట్రాక్ అన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ కుమ్మేస్తాం అంతే, మామూలుగా ఉండదు. తెలుగు సినిమా కుమ్మేయాలి అంతే.